ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః అండి. గురుగారు, ఉగాది రాశి ఫలితాలు చర్చించుకుందాం. శ్రీ పరాభవ నామ సంవత్సరంగా పిలువబడుతుంది ఈసారి మరి. సో దీనిలో భాగంగా ముందుగా మేషరాశి వారి పరిస్థితి ఏంటి? ఈ సంవత్సరం మొత్తం ఎటువంటి ఫలితాలు వీలుగా రాబోతున్నాయి గురుగారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. ముందుగా పరాభవ నామ సంవత్సరం. పరాభవము అని అంటే గనక ఏమిటి అంటే గనక దుఃఖము, కష్టము, అలాగే శ్రమ, ఇవన్నీ కూడా అధికంగా చేసేటటువంటిది పరాభవము అని దానికి అర్థము. అయితే ఈ పరాభవ నామ సంవత్సరం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి అంటే మనిషి యొక్క జీవితాన్ని మార్చేటటువంటి అద్భుతమైనటువంటి సంవత్సరంగాను, ప్రతి ఒక్కరూ ఒక గుణపాఠాన్ని నేర్చుకునేటటువంటి సంవత్సరంగాను ఈ సంవత్సరం అంతా ఉండబోతుంది. అంటే పరాభవం, ఒక మనిషికి కష్టము, నష్టము, బాధ విలువ తెలిస్తేనే ఫర్దర్గా సుఖము, అదృష్టం యొక్క విలువ అర్థమవుతుంది అని శాస్త్రం. అందుకే ఈ పరాభవ నామ సంవత్సరం మనిషి లెసన్స్ నేర్చుకుంటాడు, గుణపాఠాలు నేర్చుకుంటాడు. మంచివాడు, చెడ్డవాడు ఎవరు, ఏమిటి అనేటటువంటిది, మన జీవితంలో ముఖ్యమైనటువంటి వాడు ఎవరు, మనతో చేయూతనిచ్చేవాడు ఎవరు, మనల్ని కష్టపెట్టేవాడు, ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి సంవత్సరము పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరంలో కష్టము, బాధ, దుఃఖములు ప్రతి ఒక్కరికి ఎదురవుతాయి. ఎదురు కానటువంటి వ్యక్తి సృష్టిలో ఎవరూ కూడా లేరు. పుట్టిన ప్రతి జీవి కూడా కష్టము, సుఖము, బాధ అనేటటువంటి ఈ సంవత్సరం ఎదురయ్యి తరువాతి కాలంలో వాడు గుణపాఠాన్ని నేర్చుకొని తరువాతి కాలం మంచిగా జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఇది పరాభవ నామ సంవత్సరం యొక్క ప్రధానమైనటువంటి అర్థం. మొట్టమొదటిగా చూసుకుంటే మేషరాశి. మేషరాశి వారికి గనక చూసుకున్నట్టయితే ఈ సంవత్సరము మేషరాశి వారి యొక్క స్వభావం ముందుగా చెప్తా. మేషరాశి వారు అభిమానవంతులు అవుతూ ఉంటారు. ఇప్పుడు కూడా అభిమానంగా ఉంటూ ఉంటారు. తీవ్ర కోపము, ఆలోచన, తక్కువ పని చేస్తూ ఉంటారు. అలాగే పనుల యందు ఆలస్యము. వీళ్ళు చేసే పని తక్కువ ఉంటుంది, కానీ ఎదుటివారి ఆలస్యం చేస్తే మాత్రం సహించలేరు. అలాగే ఇతరులకు లొంగి ఉండరు. ఎప్పుడూ కూడా ఇతరుల దగ్గర లొంగి ఉండడం కానీ, వాళ్ళ దగ్గర వంగి ఉండడం కానీ వీళ్ళకు చేత కాదు. అలాగే ప్రక్కవారి విషయము పట్టించుకోరు. ఎప్పుడైనా వీళ్ళ సొంత విషయమే ఆలోచిస్తారు కానీ పక్కవారి విషయం పట్టించుకోరు. అలాగే ఎవరైనా ఎక్కువగా పొగిడారనుకోండి, తొందరగా లొంగిపోయి వాళ్ళ కోసం ఏదంటే చేసేస్తూ ఉంటారు. అంటే పొగడతకు లొంగేటటువంటి వ్యక్తులు మేషరాశి వారు అని అర్థం. అలాగే ముఖ్యంగా వీళ్ళు చిన్నతనం నుంచే అనేక కష్టాలు పడుతూ ఉంటారు. అలాగే కష్టపడి పైకి వచ్చేటటువంటి స్వభావం మేషరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అలాగే ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి వ్యక్తులు, ఎవరు ఏదనుకున్నా సరే మన మనసులో ఉన్న మాట నిక్కచ్చిగా చెప్పేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అలాగే నిర్మోహమాటంగా మాట్లాడతారు. ఎవరికి భయపడకుండా ఉంటూ ఉంటారు. ధైర్యము, సాహసం ఇవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళకు స్వంత అభిప్రాయాలే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానము, ఆలోచన పరులు ఎక్కువగా ఈ యొక్క మేషరాశి వారు ఎక్కువగా ఉండేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు. ఇక విషయంలోకి వస్తే ఈ సంవత్సరము గురువు ఎప్పుడైతే ఒక రాశి నుంచి ఇంకో రాశికి మార్పు చెందుతాడో అప్పుడే మనకు జాతకంలో ఫలితాలన్నీ కూడా మార్పు చెందుతాయి. ఈ ఉగాది మనకు మార్చి నెలలో రాబోతుంది. కానీ మనకు గురువు మారేటటువంటి సమయం ఎప్పుడు అంటే జూన్ 1వ తారీఖు రోజున గురువు మిథునంలో నుండి కర్కాటకంలోకి అడుగు పెడతాడు. కాబట్టి ఈ 3 నెలలు అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు మాత్రం యథావిధిగా వాళ్ళ యొక్క జాతక పరిస్థితులు ఈ సంవత్సరం ఎలాగునే అదే రకంగా ఉంటాయి. మార్పు చెందేటటువంటిది ఎప్పుడు అనంటే 1వ తారీఖు 6వ నెల 2026వ తారీఖు రోజున వీళ్ళ జాతకం అంటే మేషరాశి వారి యొక్క జాతకంలో మార్పులు అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఇప్పుడు గురువు తృతీయ స్థానంలో అంటే 3వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. దీని కారణం చేత వివాహాది శుభకార్యాలు చేస్తూ ఉంటారు. నూతన గృహాలు కొనుక్కుంటుంటారు. ఈ ఫలితాలు 3 నెలలకు మాత్రం వర్తిస్తూ ఉంటాయి. ఈ 3 నెలల లోపల మీరు అనుకున్న పనులన్నీ సాధించుకోవాలి. ఇల్లు కట్టుకోవడం కావచ్చు, గృహప్రవేశం లాంటివి కావచ్చు, బంగారం కొనుగోలు చేసుకోవడం కావచ్చు, అప్పులు తీర్చుకోవడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ 3 నెలల్లో కంప్లీట్ చేసేసుకోవాలి. గురుగారు, మనకి ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి కదా, ఆ రుచుల్లో ఏ రుచి వీళ్ళకి ఎక్కువగా తగులుద్ది అంటారు ఈ సంవత్సరం ప్రత్యేక? ఈ చేదు అనుభవమేనండి. ఎందుకు అని అంటే గనక విషయము ఈ సాడెసాతి శని అనేటటువంటి మనిషిని అనేక కష్టాల పాలు చేస్తుంది. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు తృతీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు కాబట్టి ఒక 3 నెలలు అదృష్టము అని చెప్పుకోవచ్చు. ఇక ఉగాది దాటిందా 4వ ఇంటిలోకి గురువు అడుగు పెడతాడు.
అలాగే సాడేసాతి శని ప్రారంభమవుతుంది. ఈ రెండో కారణాల చేత డబ్బు, వ్యామోహము, విచ్చలవిడితనము ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతాయి. ఇంట్లో గొడవలు పెరిగిపోతాయి. ఆర్థికపరమైన నష్టం పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది అనుకున్న సమయానికి చెడు జరగడము, ఇంట్లో కష్టాలు మొదలవ్వడము, భార్యాభర్తల మధ్య వియోగం మొదలవడం ఇవన్నీ కూడా ప్రారంభమవుతూ ఉంటాయి. ఓపిక నశిస్తూ ఉంటుంది, సహనం నశిస్తూ ఉంటుంది. అరే ఇన్ని రోజులు బాగున్నాం కదా అనుకున్న లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయేటటువంటి లక్షణాలు ఈ యొక్క మేషరాశి వారికి ఏర్పడతాయి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ రాశుల ప్రభావం వల్ల ఇవన్నీ జరుగుతాయా అని అంటే 7.5 సంవత్సరాల పాటు మీకు 7.5 శని ఉంది. ఈ 7.5 సంవత్సరాలలో ఏమవుతుందో అనేటటువంటిది ఎవ్వరూ గ్రహించలేరు, ఎవ్వరూ కూడా ఆపలేరు. అది కాలానుగుణంగా నేచర్ అనేటటువంటి నీ కర్మను అనుసరించి అది నిన్ను పట్టుకుంటుంది. ఏ రకంగానైతే ఉదాహరణకు ఒక చిన్న విషయము, ఒక ఆవులను ఒక మందలను వదిలేసామనుకోండి, పిల్లలను ఆవులను వేరు చేశాము. మళ్ళీ ఆ పిల్లలను వదిలేస్తే ఆ పిల్ల ఎలాగైతే తల్లిని చేరుకుంటుందో, తన ఆవుని చేరుకుంటుందో, అలాగే కర్మ ఫలితం అనేటటువంటిది తప్పకుండా నిన్ను చేరుకునే ఉంటుంది. కర్మకు కారకుడు ఎవరు అంటే జాతకంలో శని అవుతాడు. కాబట్టి ఈ కర్మనైతే మేషరాశి వారు అనుభవించవలసిందే. పుణ్యము చేసిన వాడికి కర్మ ఫలితం తగ్గుతుంది, కానీ కర్మ అనుభవిస్తాడు. పాపకర్మ చేసిన వాటికి తప్పకుండా కర్మను అనుభవిస్తూ అది ఏ రకమైనటువంటి దారి తీస్తుందో అనేటటువంటిది చెప్పలేము. వీళ్ళ ఆదాయ వ్యయాలు అవి ఎలా ఉన్నాయి గురుగారు? ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క ఆదాయం 11, వ్యయము అంటే ఖర్చు వచ్చేసేసి 5%గా ఉంది. అంటే ఆదాయం ఎక్కువగా ఉంది, ఖర్చు తక్కువగా ఉంది. కాబట్టి ఈ రాబోయేటటువంటి సంవత్సరం కూడా ఆదాయం ఎక్కువగానే ఉంటూ ఉంటుంది. అయితే ముఖ్యంగా వీళ్ళు అన్ని విషయాల్లో ఓర్పు సహనంతోనే ఉంటుంటారు ప్రస్తుత కాలంలో. తరువాతి కాలంలో అన్నీ కూడా అనుకున్న పనులు సాధించడానికి ప్రణాళికలు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వీళ్ళు అభివృద్ధి వైపు అడుగు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా బ్యాంకు రుణాలు వచ్చుట వల్ల పిల్లల విషయంలో శ్రద్ధ వహించుట, అలాగే సహోదరుల వర్గానికి వాళ్ళు ఎంతో కొంత మేలు చేయుట, అంటే కుటుంబంలో ఉన్నటువంటి సాన్నిహితులకు మేలు చేసేటటువంటి అవకాశము ఈ యొక్క మేషరాశి వారికి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఏమిటి అంటే గనక ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ వారికి ఆశించినటువంటి ర్యాంకులు రాకపోవచ్చు. కాబట్టి దానికి పెద్ద నిరాశ నిస్పృహలు చెందాల్సిన పని ఏమీ లేదు. అలాగే వీళ్ళకు ముఖ్యంగా ఉద్యోగంలందు లాభములు మాత్రం చేకూరుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకు ప్రభుత్వ పనుల యందు సంప్రదింపులు చేయుట, అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా వీళ్ళకు సంఘం నందు గౌరవము, మర్యాదలు విపరీతంగా పెరిగేటటువంటి అవకాశాలు కలుగుతూ ఉంటాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆస్తుల విషయాల్లో కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా ఎంతో కొంత వీళ్ళకు ఒక మంచి అనుభవం అనేటటువంటిది అయితే ఏర్పడుతుంది. అంటే ఒక ఆస్తులు ఎవరి దగ్గర నుంచి రావాలన్నా, లేదా అప్పులు ఎవరి దగ్గర తీరాలన్నా, లేదు అని అంటే డబ్బులు వీళ్ళకు రావాల్సినది ఉన్నా కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా తిరిగి మళ్ళీ వచ్చే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరము మేషరాశి వారికి 7.5 శని, ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది ఉంది. కాబట్టి ఆ ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది ఉండడం వల్ల కొన్ని కష్టాలు మొదలవుతాయి. అవి ఎలాంటి కష్టాలు అని అంటే కనుక అధికమైనటువంటి కోపము, విపరీతంగా ప్రతి ఒక్క చిన్న విషయానికి కోపం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే నమ్మిన వారి నుండి మోసము జరుగుట, ఎవరైతే వీళ్ళు గుడ్డిగా నమ్ముతారో వాళ్ళే వీళ్ళను మోసం చేసి పారిపోయేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కలహములు, గొడవలు విపరీతంగా జరుగుతూ ఉంటాయి. అలాగే విద్యాభంగము అంటే చదువులు మధ్యలోనే ఆగిపోవడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే చేయు వృత్తుల యందు ఆటంకములు, ఏ పని చేసినా కూడా ప్రతి ఒక్క దాంట్లో ఆటంకములు మొదలవుతూ ఉంటాయి. ముఖ్యంగా సహాయం చేస్తే సహాయము అన్న విషయానికి వెళితే గనక వీళ్ళు మూర్ఖులవుతారు. కాబట్టి ఎవరి విషయంలో కలుగజేసుకుండా ఉండడం చాలా మంచిది. అలాగే అసందర్భ ప్రేలాపాలు అంటే అనవసరంగా ఎక్కువగా మాట్లాడడము, ఎదుటి వారి దగ్గర చులకన కావడము, వాళ్ళు అడగకపోయినా ప్రతి విషయంలో కలగజేసుకోవడము, వీళ్ళు చులకనగా అయిపోయేటటువంటి పరిస్థితులు వీళ్ళ జాతకంలో ఏర్పడుతూ ఉంటాయి. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయేటటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి విషయాన్ని మితిమీరినటువంటి దాంతో ఆలోచన చేసి అన్నీ మిస్ఫైర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలండి. ఓకే, మరి ఈ సంవత్సరం అంతా చేసుకునే పరిహారాలు అంటే ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి? ముఖ్యంగా మేషరాశి వారు ఏదైనా పరిహారం చేసుకోవాలి అని అంటే కనుక వీళ్ళకు 7.5 శని నడుస్తుంది కాబట్టి తప్పకుండా తిలహోమ తంత్రము అనేటటువంటిది చేయించుకోవాలి. తిలహోమం అంటే శనికి సంబంధించినటువంటి ఉత్కృష్టమైనటువంటి తాంత్రిక విధానంలో హోమం ఇది. ఈ హోమం చేయడం వల్ల
సాడేసాతి శని తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది, అపాయాలు దాటిపోయేటటువంటి అవకాశం ఉంటుంది, వీళ్ళకు ఉన్నటువంటి నెగిటివిటీని తగ్గించుకునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకి ఏమిటి అంటే ఈ యొక్క హోమం వల్ల కొంతవరకు మేలు జరిగి ఉపశమనం కలిగేటటువంటి అవకాశము ఈ మేషరాశి వారికి కలుగుతుంది. ఓవరాల్గా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.